నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ ఫాలోయింగ్ హాలీవుడ్ వరకు పాకింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్గా సందడి చేసిన రాజమౌళి ట్రిపుల్ ఆర్తో ప్రపంచ స్థాయిలో సౌండ్ చేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాను రాజమౌళి ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చేలా చేశాడు. ఇలా రాజమౌళి క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉంది. జక్కన్న సినిమా అంటే చాలు ప్రేక్షకులకి పండగే. అందుకే మహేష్ బాబుతో చేయబోతున్న మూవీ మీద చాలా ఫోకస్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తగ్గట్టుగా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఇండియానా జోనస్ లాంటి బ్యాక్డ్రాప్తో ఓ విజువల్ వండర్గా రాజమౌళి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దానికి తగ్గట్టుగా విజయేంద్ర ప్రసాద్ కథ నల్లుతున్నారు. ఇక రాజమౌళి టీం అంతా కూడా స్క్రిప్ట్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. త్వరలోనే స్క్రిప్ట్ పూర్తవుతుందని, ఇక ఈ ఏడాది చివరికల్లా ప్రీ ప్రొడక్షన్ వర్క్లు స్టార్ట్ అవుతాయని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలే ఇప్పుడు సీక్వెల్స్ అని లేదా 2-3 పార్ట్లనే ట్రెండ్ నడుస్తోంది. సినిమా సెట్ మీద ఉండగానే, స్క్రిప్ట్ స్టేజ్లో ఉండగానే రెండో పార్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఓ సినిమాను 2 భాగాలుగా తీయాలనే ట్రెండ్ను రాజమౌళి మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. బాహుబలిని అదే ఫార్ములాతో రాసుకున్నాడు. ముందు ఒక పార్ట్ అనుకుంటే తర్వాత 2 పార్ట్లుగా మలిచాడు. కేజీఎఫ్ని సైతం 2 పార్ట్లుగా తీయమని రాజమౌళియే ప్రశాంత్ నీల్కి సలహా ఇచ్చారట. ఇక ఇప్పుడు అందరూ ఇదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను కూడా 2 పార్ట్లుగా మలచబోతున్నాడట దర్శక ధీరుడు. ఈ మేరకు ఇదివరకే రూమర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం 2 పార్ట్లనే వార్త ఫిక్స్ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక 2 పార్ట్లంటే మేకింగ్కు కనీసం 4-5 ఏళ్లు పడుతుందన్న మాట వినిపిస్తోంది.